స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ కానీ మెథడ్ ఒకటే అని మీకు తెలుసా? టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ సేమ్ వేరే. చూడండి క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఏబి ఇద్దరు కలిసి ఒక పని 8 గంటల్లో పూర్తి చేస్తారంట. ఏ ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి అవసరమయ్యే సమయం బి కంటే 12 గంటలు తక్కువగా ఉన్నా ఏ ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అదే స్టోరీ టెల్లింగ్ చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్కి వెళ్ళాలంటే ఏబీలు ఎదురెదురుగా ఒకే సమయంలో బయలుదేరి 8 గంటల తర్వాత కలుసుకుంటారు. మొత్తం ప్రయాణానికి బీకు ఏ కన్నా 12 గంటలు సమయం ఎక్కువ పడితే మొత్తం ప్రయాణానికి ఏకు పట్టిన సమయం ఎంత? ఇక్కడ చూడండి డిజిట్స్ ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ 12 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే కదా, 12, 8. ఇక్కడ కూడా ఎంత ఉన్నాయంటే 12, 8. క్లియర్? అక్కడ స్టోరీ టెల్లింగ్ మాత్రమే డిఫరెంట్. మనం చేసేది మెథడ్ ఒకటే. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆల్జిబ్రా కాన్సెప్ట్ 8² ఎంత అంటే 64 రాయండి. 64 ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత తీసుకుంటాము అంటే 12 తీసుకోవాలి. క్లియర్? ఇక్కడ 8 × 8 64. ఇది ఎందుకు తీసుకోవట్లేదు అంటే వీటి మధ్య 0 కదా. ఓకే, కాబట్టి మనకు చూడండి 16 4s ఎంత అంటే 64 కదా. అంటే వీటి మధ్య డిఫరెంట్ 12 కదా. కాబట్టి ఇక్కడ 4 రాస్తున్నాను, ఇక్కడ 16 రాస్తున్నాను. ప్లస్ 8 రాసేసేయండి అంటే 12 అవర్స్ ఏకి పడుతుంది. ప్లస్ 8 రాయండి, 24 అవర్స్ బీకి పడుతుంది. క్లియర్? ఓకేనా? టైమ్ అండ్ వర్క్ అయినా టైమ్ అండ్ డిస్టెన్స్ అయినా ఒకే మెథడ్లో చేస్తాం. ఈ రెండు ప్రాబ్లమ్లు సేమ్ మెథడ్లో ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి.